ఈరోజు హైకోర్టు గ్రూప్ 1 ఎగ్జామ్ విషయంలో ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది. చెంపపెట్టు అంటే చిన్నగా అవుతుంది కాబట్టి చెప్పు దెబ్బ లాంటిది అనేటువంటి మాట చెప్పొచ్చు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది, ఇంత కఠినంగా మాట్లాడాల్సి వస్తుంది అని అంటే, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు చెప్పారు, మీరు వ్యవహరించిన తీరు తప్పు, మీ ఇంటెన్షన్స్ తప్పు ఉన్నాయి, దీని వెనుక ఏదో మతలబు ఉంది కాబట్టే రీఎవాల్యూషన్ నుంచి మొదలుకొని పేపర్ వాల్యుయేషన్ నుంచి మొదలుకొని రీఎవాల్యూషన్ వరకు ప్రతి చోట తప్పులు జరిగినాయి. ఎగ్జామ్ కండక్ట్ చేసే విధానం కూడా తప్పులు జరిగినాయి. ఒకటే సెంటర్లో ఎక్కువ మందికి వేసినారు, ఒకటే సెంటర్ నుంచి ఎక్కువ మందికి గ్రూప్ 1కి అర్హత సాధించినారు. కేవలం 4-5 సెంటర్లలోనే దాదాపు మెజారిటీ మంది గ్రూప్ 1 మెయిన్స్కి సెలెక్ట్ అయ్యి క్వాలిఫై అయినారు. ఇవన్నీ రకరకాల ఆరోపణలు చేసినారు, వీటిని పట్టించుకోలేదు. కానీ విద్యార్థులు తమకున్నటువంటి టాలెంట్ని, నాలెడ్జ్ని ఉపయోగించి పరిశోధన చేసి ప్రభుత్వం చేసిన తప్పులన్నింటిని ఒక్క దగ్గర పెట్టి రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నటువంటి మంత్రులకి, పిసిసి ప్రెసిడెంట్ దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళిండు. ఎప్పుడైతే ఈ ఆర్సీ రెడ్డి ఏరియాలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థిని వాడుకొని ఎమ్మెల్సీ అయిందో ఆయన దగ్గర కూడా పోయిండు బలరాం. ఆయన గడి దొంగ అంటారు, ఆయన దగ్గరికి పోయి ఆయన కూడా పట్టించుకోలేడు. ఫైనల్గా కోర్టుకు పోయారు. కోర్టులో ఒక గొప్ప పోరాటం చేశారు. ఈ పోరాటంకి సంబంధించినటువంటి ప్రతి సందర్భంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి చాలామంది యువ నాయకులు వాళ్ళ వెంబడ నిలబడ్డారు, వాళ్ళతోని కలిసి నిలబడ్డారు. వాళ్ళపైన పెట్టిన కేసులను కానీ, వాళ్ళపైన పెట్టిన లాఠీ చార్జ్ని కానీ అన్నింటినీ కూడా ఎదుర్కొన్నారు. ఈరోజు హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు తర్వాతైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి ఇప్పటికైనా కానీ, కాదు బాబు మేము చేసింది తప్పు, విద్యార్థులు చేసిందే కరెక్టు, విద్యార్థులు చెప్పిందే కరెక్టు, దయచేసి మా తప్పుని మేము ఒప్పుకుంటున్నాం, రాష్ట్ర యువతకి, గ్రూప్ 1 అభ్యర్థులందరికీ మేము క్షమాపణ చెప్తున్నాం అనేటువంటి మాట రాష్ట్ర ప్రభుత్వం చెప్తే మంచిది. లేకుంటే మళ్ళీ మేము ఈగోకు పోతాము, మళ్ళీ కోర్టులో కేసులు వేస్తాము, అప్పీల్ వేస్తాము, రకరకాల తమాషాలు చేయకపోతే మంచిది. ఇప్పటికే చాలా కాలం మిస్ అయింది. మీరు రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, అది వీకింది. 2 ఏళ్ళ సంవత్సరం పోయింది, విద్యార్థుల 2.5 years శ్రమ పోయింది, వాళ్ళు హాస్టల్ నుండి చదువుకున్న డబ్బులు పోయినాయి, అన్నీ పోయినాయి. కాబట్టి ఈగోకు పోకండి, విద్యార్థులు చెప్పినట్టు చేయండి. విద్యార్థులు అడుగుతుంది రీఎవాల్యూషన్ కనుక చేస్తే మళ్ళీ ఏ దొంగ అయితే తప్పు చేసినారో అదే దొంగకు మళ్ళీ తాళం ఇచ్చినట్టు ఉంటుంది. అట్లా వద్దు, ఎగ్జామ్ పెట్టండి, స్పీడ్గా ఫినిష్ చేయండి, ఈసారన్నా పారదర్శకంగా చేయండి. తొత్తులు అంటారు కదా, సొమ్ములు ముట్టినాయి, లేదంటే డబ్బులు చేతులు మారినాయి అనే ఆరోపణలు తావు లేకుండా వ్యవహరించండి అనేటువంటి మాట చెప్పినారు. ఫైనల్గా ఒక మాట, రాష్ట్ర హైకోర్టు మొత్తం వ్యవహారంలో తప్పులు జరిగినటువంటి మాటని ఒప్పుకుంది, అంగీకరించింది విద్యార్థుల ప్రతి అంశం పైన. కాబట్టి ఈ అంశం పైన ఒక సిబిఐ విచారణ చేయాలి. లేకుంటే ఈ వ్యవహారంలో జరిగిన తప్పులన్నింటినీ కప్పిపుచ్చే ప్రభుత్వం కంటిన్యూ చేసే అవకాశం ఉంది. వెంటనే సిబిఐ విచారణ చేయాలి.